హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నం రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో చూద్దాము. పాలకూర ఒక 5 కట్టల వరకు తీసుకొని దీన్ని సన్నగా తరుక్కుంటున్నాను. ఇలా సన్నగా తరుక్కున్న ఆకుకూరను మనం 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఇందులోని ఇసుకది వస్తుంది. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఇలా పాలకూర మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉల్లి కారం రెడీ చేసుకుందాము. వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, వీటిని మంచిగా మిక్సీ చేసుకుందాము. ఇలా ఉల్లి కారం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకుందాం. ఇలా స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో కొన్ని పోపులు వేసుకుందాము. పోపు కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి కారం యాడ్ చేద్దాము. ఇది మొత్తం మంచిగా వేగేంత వరకు కూడా మనం నీట్గా వేయించుకోవాలి. పచ్చి వాసన అనేది మొత్తం పోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ అనేది అంత మంచిగా అనిపిస్తుంది. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. ఇలా మధ్య మధ్యలో అంటు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి పాలకూరని యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం పాలకూరని యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా పాలకూర మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు కూడా, దగ్గరగా అయ్యేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇందులోకి మనం ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలకూర నుండి వచ్చే వాటరు ఈ కర్రీకి సరిపోతుంది. ఇది ఇంకా కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం సాల్ట్, పసుపు యాడ్ చేద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మనం ఉల్లికారం రెడీ చేసుకునేటప్పుడు ధనియాలు వేసుకున్నా సరే సరిపోతుంది. నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను. ఇది మొత్తం అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా మనం మంచిగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇంకా దీన్ని కొంచెం దగ్గరగా చేసుకొని దించుకుందాము. కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి, లేదంటే పచ్చివాసన ఉంటే మనకి కర్రీ అనేది టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అవుతుంది. అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం కర్రీ అనేది రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.